జూనియర్ ఎన్టీఆర్, హృతిక్ రోషన్ కాంబోలో మోస్ట్ అవైటెడ్ మూవీగా ఉంది వార్ 2. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఈ మూవీలో హృతిక్ ఉన్నంత ప్రయారిటీ తారక్ కు ఉంటుందా అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ బాలీవుడ్ డెబ్యూ మూవీ ఇది. అందుకే ఎంతో ప్రతిష్టాత్మకంగా మారింది ఈ మూవీ సక్సెస్. అయితే ఫ్యాన్స్ ను బాలీవుడ్ ఫ్లాప్ సెంటిమెంట్ వెంటాడుతోంది. టాలీవుడ్ హీరోలకు బాలీవుడ్ కలిసి రాలేదా? లాంచ్ అయిన హీరోలకు అక్కడ ఫ్లాప్ తప్ప సక్సెస్ ఎదురవలేదా అంటే సిచ్యువేషన్ అలాగే కనిపిస్తోందన్న టాక్ ఉంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జంజీర్ రీమేక్ తో బాలీవుడ్ కి ఎన్నో ఆశలతో వెళ్ళాడు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. అపూర్వ లఖ్యా దర్శకత్వం వహించిన చిత్రం తెలుగులో తుఫాన్ టైటిల్ తో రిలీజ్ అయింది. 2 చోట్ల ఒకే ఫలితాన్ని సాధించింది. ఆ రకంగా చరణ్ కి బాలీవుడ్ నుంచి తెలుగు సినిమాతోనే ఎదురు దెబ్బ తగిలింది. దీంతో మళ్లీ బాలీవుడ్ అటెంప్ట్ చేయలేదు. ఇక ఆ తర్వాత యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఛత్రపతి చిత్రాన్ని హిందీలో రీమేక్ చేశాడు. వివి వినాయక్ దర్శకత్వం వహించిన సినిమా భారీ హైప్ తోనే రిలీజ్ చేశారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఫలితం ఊహించని విధంగా వచ్చింది. ప్రతిగా విమర్శల పాలవ్వాల్సి వచ్చింది. అలాగే పాన్ ఇండియా స్టార్ గా వెలిగిపోతున్న ప్రభాస్ కి కూడా బాలీవుడ్ డెబ్యూ గట్టి షాక్ ఇచ్చింది. ఆది పురుష్ చిత్రంతో హిందీలో లాంచ్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఓం రౌత్ మేకింగ్ తో ప్రభాస్ అభాసు పాలవ్వాల్సి వచ్చింది. దీంతో ఈ హీరోలు అప్పటి నుంచి బాలీవుడ్ లో మరో ప్రయత్నం చేయలేదు. అయితే ఇప్పుడు ఈ వైఫల్యాల పరంపర యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల్ని గందరగోళానికి గురి చేస్తోంది. తారక్ వార్ 2తో బాలీవుడ్ లో లాంచ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో తారక్ నెగటివ్ రోల్ పోషిస్తున్నాడు. హీరోగా హృతిక్ రోషన్ నటిస్తున్నాడు. వార్ ఫ్రాంచైజీలో తొలి చిత్రం భారీ విజయం సాధించింది. దీంతో వార్ 2ని టాలీవుడ్ మార్కెట్ కోసం తారక్ ని రంగంలోకి దింపారు. అయితే చరణ్, ప్రభాస్ ల బాలీవుడ్ వైఫల్యంతోనే అభిమానులు ఆలోచనలో పడుతున్నారు. ఈ సినిమా ఎలాంటి ఫలితం సాధిస్తుందన్న దానిపై ఆసక్తి నెలకొంది.